మోడీ అంటే ఈ దేశ ప్రధానమంత్రి. ఆయన ఒక్క సంతకం చేస్తే నీ ఇంటికి కిలో బంగారం వచ్చింది. ఒక్క సంతకమే, ఒక్క సంతకం చేస్తే కరంజా గ్రామంలో ఇంటికి కిలో బంగారం వస్తుంది. బంగారం ఎట్లా వస్తుందని అన్నారు మీరు. అప్పుడు కాలాధనం నల్లధనం ఇంటికి 10 లక్షలు వేస్తున్నాడు, ప్రతి ఖాతాలో 20 లక్షలు వేస్తున్నాడు, కిలో బంగారంతో సమానం. మరి ఇప్పుడు ఆ పని చేసిండా? చేయలే. మరి ఈ నగేష్ అడుగుతుండా? అడగట్లే. ఇలా ఎమ్మెల్యే అడుగుతుండా? అడగట్లే. ఇలా ఎమ్మెల్యే పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చుంటాడు, ఇక్కడ ఎంపీ పోయి ప్రధానమంత్రి కాడ కూర్చుంటాడు, మరి ఇక్కడ కలెక్టర్ ఉంటాడు. ఎవడో ఒక ఇంటికి వచ్చి సమస్య పట్టించుకోనప్పుడు వీడు రాజ్యం ఉంటే తగలబడితే కాలిపోతే అంటారు. మన పని మనల్ని చేసుకొని ఇచ్చిన న్యాయమే. మనం పని చేసుకున్న పైసల్లో ట్యాక్సులు కట్టించుకుంటాండి. మనం కూలినాలి పని చేసి సారా తాగితే అందులో పైసలు దొప్పుతండి. అందుకని మనం ఏమంటున్నామంటే 2 మాటలు చెప్తున్నామమ్మా. కరంజా గ్రామంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ అట్టడుగు కులాలైన ఊరును కట్టిన పీడితులు ఈ రెడ్డి రావుల రాజ్యం మీద మనం పోరాడి అంతిమంగా తెలంగాణ గడ్డ మీద మన అణగారిన వర్గాలే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. ఒక కమ్మరాయన, ఒక విశ్వబ్రాహ్మణుడు, బట్టనేసే పద్మశాలి ఆయన తిండి లేక చచ్చిండమ్మ. మన భువనగిరిలో నాట బట్టకు పెట్టే గంజి తాగి బతుకుతుండట. బట్టకు గంజి పెడతాడు తయారు చేసేటోడు, అదే గంజి తాగి బతుకుతాడు. విశ్వకర్మలు నాగలు గీగళ్ళు తయారు చేసిన కంచరోలు విశ్వకర్మలు తలుపులు చేసిన ఆయన, నాగలు చేసిన ఆయన, దర్వాజాలు చేసిన ఆయన ఇవాళ బువ్వ లేక ఫ్యాక్టరీలు వచ్చినాక మొత్తం ఫ్యాక్టరీలు తయారైనాయి. విశ్వబ్రాహ్మణుడికి విశ్వకర్మకి బువ్వ లేదు, పద్మశాలికి బువ్వ లేదు, చేపలు పట్టడానికి చెరువులు లేవు, ముత్రాశానికి పళ్ళు పొలాలు అమ్ముకోవడానికి లేదు, గొల్లాయనికి ఏమీ లేదు, గౌండ్లానికి ఏమీ లేదు, ముత్రాశానికి ఏమీ లేదు, మాలమాది గొల్లటికి చెప్పనవసరమే లేదు. లంబడోలు ఆదివాసుల బతుకు ఇట్లా అయిపోయింది. మన సొమ్ము మొత్తం ఎవడు తింటాడంటే రెడ్డి రావులు తింటారు, కమ్మ కాపోలు తింటారు. అందుకనే మనం బీసీ ఎస్సీ ఎస్టీలం పేదోళ్ళమంతా ఒకటై మన ఓటనే గండ్రగొడ్డలి పలుకురాళ్ళేసి నూరి ఈ రెడ్డి రావుజ్జల్ని నరికి పారేసి మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి అని అడుగుతున్నాం. అందుకోసం మనమంతా ఒక్కటైదాం. అదే సమయంలో రాజ్యం ఇయ్యాలవుతుందో రేపవుతుందో 4 రోజులు పడుతుందో, ఈలోపు అమలక్కలం అంతా కలిసి ఒక్కటై మనం ఈ తెలంగాణ గడ్డ మీద మన పోరాటం కూడా మొదలుపెట్టి ఈ కరంజా గ్రామంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలంతా ఒకటై సంఘం కట్టి కలెక్టర్ని నిలదీసి అడిగి ప్రతి ఇంటి సమస్య మీద కాగితం మీద రాసి ఈ కాగితం తీసుకుపోయి కరంజా నుంచి ఆదిలాబాద్ కలెక్టర్ దాకా నడుచుకుంటూ పోదాం. 30 కిలోమీటర్లు నడిచిపోయి మన సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మీరంతా తరలి రావాలని కోరుతూ, ఈ కాగితాలు ఇంకా సమస్యలు ఏమన్నా రాయండి, మేము కలెక్టర్ గారికి పోతున్నాం, ఈ కాగితాలు కలెక్టర్కి ఫస్ట్ ఇద్దాం, ఇచ్చినాక ఆయన పరిష్కరిస్తాడా లేదా, ఈ ఊరు ఒకసారి వస్తాడా రాడా, అసలు ఎందుకు రాడు, రోజు ఏ ఊరు పోతుండ అసలు ఈ కలెక్టర్, ఎండలో ఎట్లా పడిచేస్తారు, ఎండ కాలుతున్నారా, ఎన్ని డిగ్రీల ఎండ ఉన్నది, ఎండాకాలం ఒకటి గవర్నమెంట్ ముందు ఒకటి పెట్టాలా, గోడములు ఎట్లయితే కడతారో పెద్ద పెద్ద గోడములు కట్టాలా, అందులో ఏసీ పెట్టాలా, మొత్తం గోడలు 500 మంది కూర్చొనేటట్టుగా ఫంక్షన్ హాల్లు కట్టి ఈ ఎండకి బాగా కాలి చచ్చిపోతుంటే అందరినీ ఆ ఏసీలో పెట్టాలి. మే ఏప్రిల్ జూన్ వరకు చల్లటి గదులలో మనల్ని పెట్టాలి. పొద్దునే బువ్వ అందులో ఉంటాం, ఏదైనా చేతికి ఏదైనా గవర్నమెంట్ పని చెప్తే ఏదైనా ఆ బుట్టల అల్లికలో ఆ పని ఈ పని చేసుకుంటే ఎండాకాలం బతుకుతాం. మళ్ళీ జూన్ నుంచి వ్యవసాయాలు ఉంటాయి. వర్షాలు వచ్చినప్పుడు ఇల్లు కొట్టపోయే టైంలో అందులో ఉంటాం, బాగా చలి పెట్టి చచ్చేటప్పుడు అందులో ఉంటాం. అట్లా గవర్నమెంట్ కమ్యూనిటీ బిల్డింగ్స్ కట్టాలి, అందులో మనం ఉండాలి. ఇవన్నీ మనసున్నోడు చేస్తాడు, పేదల మీద ప్రేమ ఉన్నోడు చేస్తాడు. వీళ్ళకి ప్రేమ ఎందుకుందమ్మా, మనుషుల్ని చంపేటోళ్ళు అయితే, మనుషుల్ని కాల్చక తినోడైతే. అందుకనే ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని వీళ్ళని కాష్టంలో పెట్టి కాల్చినప్పుడే మనకు విముక్తి. వీళ్ళకి కాడు పేర్చి ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ రెడ్డి రావుల రాజ్యాన్ని ఎప్పుడైతే కాట్లేసి కాలబెడతావో మన బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం అప్పుడు వస్తుంది. దానికోసం అందరం కష్టపడి పోరాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్తే, జై భీమ్. పోరాటం మాత్రం మర్చిపోవద్దు. ఒక చేత్తో పోరాటం, ఒక చేత్తోటి ఓటు అనే గండ్రగొడ్డలతో మన రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ఒక చేత్తో పోరాటం, ఒక చేత్తో ఓటు అనే ఆయుధంతో రాజ్యం తెచ్చుకోవాలని కోరుతున్నా. మీరు పోరాడేది మీకోసం కాదమ్మా, మీ కడుపున పుట్టిన బిడ్డల భవిష్యత్తు కోసం అని గుర్తుపెట్టుకోండి. మనం బిడ్డలకు ఇచ్చేది రాజ్యం అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసమే మన తపనంతా. ఒక అద్భుతమైన ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ ఒక 4 ఎకరాల స్థలం తీసుకొని ఒక అద్భుతమైన ఒక 10-20 కోట్లు పెట్టి గవర్నమెంట్ స్కూల్ కడితే ఎట్లుంటది? పోరగాన్ని అందులో చేర్పించి ఉద్యోగం వచ్చిందాక చదివే రాదు రేవంత్ రెడ్డి, నీ ఫోటోకి దండం పెడతాం సచ్చిందాక, ఆ పని చేయరాదు. అమ్మ ఆ పని ఎట్టు చేస్తాడు? ప్రైవేట్ స్కూల్ వాడు బతకాలిగా. పెద్ద స్కూల్ కట్టినోడు ఆదిలాబాద్లో 70 కోట్లు పెట్టి అది బతకాలిగా. మరి
అది బతకాలంటే నీ స్కూల్ కావాలి. పెద్ద హాస్పిటల్ కట్టిండు ఆదిలాబాద్లో హైదరాబాద్ ఒకడు 1000 కోట్లు పెట్టి, అది బతకాలంటే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కట్టొద్దు. ఇది వీళ్ళ లెక్కలు. ఈ శవాల మీద పేలాలు ఎరుకునే లెక్కలు ఇవన్నీ. అందుకని ఇవన్నీ అర్థం చేసుకొని మన రాజ్యం ఒకవైపు, మన పోరాటం ఒకవైపు, 2 ముఖాల పోరాటం. ప్రతి తల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అక్క ఇట్లా పోరాటం చేసి మన సమాజాన్ని బాగు చేసుకొని భార్య పిల్లలు బిడ్డలు కుటుంబాలంతా క్షేమంగా చల్లగా హాయిగా ఉన్ననాళ్ళు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో చల్లగా చదువుకొని ఉద్యోగాలు చేసుకొని పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో బతకాలని, దానికోసం మనం పోరాటం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నమస్తే అమ్మ.